కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడుతూ నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్‌లో మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మాకు అవకాశం ఇయ్యండి. మేము అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నట్టుగా నవీన్ యాదవ్ చెప్తున్నాడు. దీన్ని ఎట్లా ఇప్పుడు గోపీనాథ్ గారు ఆయన శాయశక్తుల మంత్రి ఫండ్ మంత్రుల ఫండ్స్ కానీ, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్, ఎమ్మెల్యే ఫండ్స్ కానీ, ఇంకా అధికంగా స్కూల్స్ కానీ, డెవలప్మెంట్ కానీ అన్నీ చేస్తూ వచ్చినారు. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన 2014 నుంచి కూడా ఎమ్మెల్యే గారు కంప్లీట్గా కూడా మన కంప్లీట్గా ప్రజల్లోనే ఉన్నారు. అతను ఎప్పుడు కూడా ఇంట్లో రెస్ట్ తీసుకున్నది, ఒకరోజు హాలిడే తీసుకున్నది లేదు. కష్టపడతా ఉన్నారు. కాన్స్టిట్యున్సీ పెద్దది, ఎన్నో స్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా అన్ని విధాలుగా నీటి సౌకర్యం కల్పించడం జరిగింది, రోడ్స్ వేయించడం జరిగింది. వీళ్ళకి ఏంటంటే మీకు తెలుసు కదా, అపోజిషన్ పార్టీస్ ఎప్పుడైనా కానీ నిందలేయడం అనేది వాళ్ళకి అలవాటైన విషయాలే. మరి వీళ్ళు ఉన్నారు కదా, ఆపోజిట్లో ఉన్నారు. ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది కదా, వచ్చింది కదా గవర్నమెంట్, ఏం చేసిరు మరి? ఇప్పటివరకు ఏం చేయలే. ఇంకా చూస్తే 2 ఇయర్స్లో గవర్నమెంట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ రారు ఇంకా వాళ్ళు. ఈ 2 ఇయర్స్లో కూడా ఏం పని చేయగలుగుతారు వాళ్ళు? చేయలేరు, కష్టము. అది కాని పని. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని మళ్ళీ మోసపోకండి. ఖచ్చితంగా మనము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి కంపల్సరీ ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మరి ఎంత తిరుగుబాటు ఉన్నది చెప్పి ఆయనకు తెలియజేయాలి అనేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.